హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక మోటరైజ్డ్ వాల్వ్కి ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఓకే, లాస్ట్ క్లాస్లో ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఫంక్షన్ బ్లాక్ ఎలా తీసుకోవాలి, ఎలా మోటరైజ్డ్ వాల్వ్కి ఫంక్షన్ బ్లాక్ డిజైన్ చేయాలనే దాని గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ మోటరైజ్డ్ వాల్వ్కి రిక్వైర్మెంట్స్, ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. MOV వాల్వ్ ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్. ఓకే, కామన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఇవి ఇన్పుట్స్ ఏమేమి కావాలి? ఓపెన్ ఫీడ్బ్యాక్, ఏ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇండికేటింగ్ ద వాల్వ్ ఈజ్ ఫుల్లీ ఓపెన్డ్. ఓకే, ఓపెన్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఎప్పుడైతే వాల్వ్ ఫుల్ ఓపెన్ అయిందో అప్పుడు ఫీడ్బ్యాక్ అనేది మన ఇన్స్ట్రుమెంట్ నుండే మనకు వస్తుంది. క్లోజ్ ఫీడ్బ్యాక్, ఏ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇండికేటింగ్ ద వాల్ ఈజ్ ఫుల్లీ క్లోజ్డ్. ఎప్పుడైతే మళ్ళీ క్లోజ్ అవుతుందో అప్పుడు మనకు మోటరైజ్డ్ వాల్వ్ నుండే ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది, క్లోజ్ ఫీడ్బ్యాక్. దాన్ని మనం పిఎల్సీకి కనెక్ట్ చేయాలి ఒక డిఐ ఇన్పుట్కి. ఇంటర్లాక్ అంటే దీనికి మెమొరీ బిట్ తీసుకోవాలి. ఎందుకనంటే ఇంటర్లాక్ అనేది మనం అందులోనే ఇస్తాం. వేరే పంప్ కానీ వేరే వాల్వ్స్ కానీ ఏమైనా ఓపెన్ ఉన్నప్పుడు ఓపెన్ కాకుండా. ప్రివెంటింగ్ అన్ ఓపెన్ కమాండ్ ఇఫ్ ద వాల్వ్ ఈజ్ రెడీ టు ఓపెన్. ఓకే, ప్రివెంట్ చేస్తాం. ఎప్పుడైతే వాల్ ఓపెన్ చేస్తారో అప్పుడు ఓపెన్ కాదు, ఓపెన్ కమాండ్ అనేది వెళ్ళదు. ఎందుకు అని అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, ఇంటర్లాక్ వచ్చిందనంటే ఏదైనా పంప్ ఆన్ కాలేదా, లేకుంటే ఏదైనా పంప్ నడుస్తుందా, లేదంటే ఇంకో వాల్ దీని బైపాస్ ఏదైనా ఓపెన్ ఉందా అన్నదాన్ని బట్టి ఇంటర్లాక్ అనేది వస్తుంది. మనం దీన్ని ఇంటర్లాక్ అనేది ప్రివెన్షన్ కోసం, ఏం కాకుండా మనకు. ఓకే, ట్రిప్ కండిషన్, ఇది మెయిన్. ఎప్పుడు ట్రిప్ కావాలి? ఏ సిగ్నల్ ఇండికేటింగ్ ఎక్సెసివ్ ఫోర్స్ విచ్ కుడ్ డ్యామేజ్ ద వాల్వ్. ఓకే, ఎప్పుడన్నా వాల్వ్ సడన్గా సంథింగ్ ఏదన్నా పంపు ఇది ఓపెన్ కాకముందే పంప్ ఆన్ అయిందనుకో అప్పుడు సడన్గా ట్రిప్ అయిపోతుంది. లేదంటే సడన్గా ఏదైనా పంప్ ఆఫ్ అయిపోయింది అనుకో, ఆఫ్ అయినప్పుడు ఇది క్లోజ్ కావాలి, అప్పుడు ట్రిప్ కండిషన్ యాక్ట్ అయ్యి క్లోజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఏం ప్రాబ్లం కాకుండా, ఏదైనా ప్రాబ్లం జరుగుతుందేమో అని చెప్పేసి ముందే ట్రిప్ కండిషన్ యాక్ట్ అయిందనుకో మనకు వాల్ క్లోజ్ అవుతుంది. కాబట్టి ఏ పంపు నడిచినా నడవకున్నా మనకు పెద్ద ప్రాబ్లం అనేది ఉండదు. ఎమర్జెన్సీ స్టాప్, ఇది లోకల్లో ఏమన్నా సడన్గా ఏదైనా ఫైర్ అయినా ఏదైనా సంథింగ్ ఏదైనా అయినా కూడా ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అక్కడ లోకల్ ఉంటుంది. కాబట్టి లోకల్ ఎవరైనా ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ యాక్ట్ అయ్యి మనకు ఇక్కడ ఇందులో నుంచి కమాండ్ వెళ్తుంది క్లోజ్ కావడానికి. ఓకే, ఏ సేఫ్టీ ఇన్పుట్ ఇమీడియట్లీ హాల్ట్, ఇది హాల్ట్ ఆల్ ద మూమెంట్స్. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్గా పుష్ బటన్ క్లిక్ చేసేయాలనుకోండి, సడన్గా క్లోజ్ అయిపోతుంది వాల్వ్ అనేది. ఇవి ఇన్పుట్స్. అండ్ కామన్ అవుట్పుట్స్ వచ్చేసి ఏంటి? మోటార్ కమాండ్ ఓపెన్, ఏ సిగ్నల్ టు రన్ ద మోటార్ ఇన్ ద ఓపెనింగ్ డైరెక్షన్. అంటే ఓపెన్ కమాండ్ అన్నట్టు, ఓపెన్ కావడానికి మనం కమాండ్ ఇస్తున్నాం. నెక్స్ట్ మోటార్ కమాండ్ క్లోజ్, ఏ సిగ్నల్ టు రన్ ద మోటార్ ఇన్ క్లోజింగ్ డైరెక్షన్. అంటే క్లోజ్ కావడానికి క్లోజ్ కమాండ్, అంతే. ఇవి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. వీటిని బేస్ చేసుకొని మనం ఒక ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ అనేది డిజైన్ చేయాలి. ఆ డిజైన్ ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా ఉంటుంది మనకు. ఓకే, ఓపెన్ ఫీడ్బ్యాక్, క్లోజ్ ఫీడ్బ్యాక్, ఇంటర్లాక్, ట్రిప్ కండిషన్, ఎమర్జెన్సీ స్టాప్, ఇవన్నీ ఇన్పుట్స్. అవుట్పుట్స్ వచ్చేసి ఓపెన్ కమాండ్ అండ్ క్లోజ్ కమాండ్, ఇవి రెండు అవుట్పుట్స్. ఇది బేసిక్ డిజైన్. దీన్ని మనం ఇప్పుడు మన పిఎల్సి లాజిక్లో డిజైన్ చేద్దాం. యాడ్ న్యూ బ్లాక్. మనకేంటి? ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ తీసుకోవాలి. ఫంక్షనల్ బ్లాక్ మనం ఆ ఫంక్షనల్ బ్లాక్ డిజైన్ చేయాలంటే ఒక లాంగ్వేజ్లో రాయాలి. అది ఏ లాంగ్వేజ్లో రాయాలి? ల్యాడర్ లేదా ఎఫ్బిడి. నీకు ఎఫ్బిడి నుండి మళ్ళీ ఎఫ్బిడి కూడా తీసుకోవచ్చు. అంటే ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ నుండి ఇంకో ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు. ఎస్ఎస్సిఎల్ అనేది స్ట్రక్చర్డ్ కంట్రోల్ లాంగ్వేజ్, ఇది తర్వాత చూద్దాం. మనం ల్యాడర్లో చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ల్యాడర్. ఓకే, నేమ్ వచ్చేసి MOV వాల్వ్. ఓకే, ఆటోమేటిక్, ఇది నెంబర్ 1. ఓకే ఓకే, క్రియేట్ అవుతుంది.
ఓకే, క్రియేట్ అయిపోయింది, ఓపెన్ అయింది. ఎంఓవి వాల్ వచ్చేసింది, నేమ్ కూడా వచ్చేసింది మనకు, ఎఫ్బి అంటే ఫంక్షన్ బ్లాక్ 1. ఓకే, ఇంకో రంగు తీసుకుంటున్నా, Ctrl+R. ఫస్ట్ మనం ల్యాడర్ డయాగ్రామ్ డిజైన్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ఈ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసుకోవాలి. మనకి ఏమున్నాయి ఇన్పుట్స్ వచ్చేసి ఓపెన్ ఫీడ్బ్యాక్, క్లోజ్ ఫీడ్బ్యాక్ కదా. ఓకే, ఇవి డైరెక్ట్ వచ్చేస్తే ఏం కాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్లాక్, ట్రిప్ కండిషన్. ఓకే, ఇంటర్లాక్ అనేది మనకు ఇది ఎందుకు ఓపెన్ కమాండ్ పోకుండా ఇంటర్లాక్ ఇవ్వాలి. అండ్ ట్రిప్ కండిషన్ వచ్చేసి క్లోజ్ కమాండ్. ఎమర్జెన్సీ ట్రిప్ కండిషన్ వచ్చేసి క్లోజ్ కమాండ్ కోసం, ఇది వచ్చేసి ఓపెన్ కమాండ్ కోసం. ఇది యాక్ట్ అయితేనే ఓపెన్ కమాండ్ వెళ్తుంది, అండ్ ఇవి రెండు యాక్ట్ కావద్దు ఓపెన్ కమాండ్ వెళ్ళాలంటే. ఓకే, దీన్ని బేస్ చేసుకొని చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏమేమి కావాలో తీసుకుందాం. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి ఏమేమి కావాలి, ఓపెన్ ఫీడ్బ్యాక్, అండ్ క్లోజ్ ఫీడ్బ్యాక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లాక్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకేమున్నాయి ఇన్పుట్స్, ఇంటర్లాక్, ట్రిప్ కండిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, ట్రిప్ కండిషన్, ఎమర్జెన్సీ స్టాప్. అవుట్పుట్స్లో వచ్చేసి ఓపెన్ కమాండ్, క్లోజ్ కమాండ్. ఎమర్జెన్సీ స్టాప్. నెక్స్ట్ అవుట్పుట్స్లో వచ్చేసి ఓపెన్ కమాండ్, అండ్ నెక్స్ట్ క్లోజ్ కమాండ్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్లాక్, ఇక్కడ తీసుకుందాం ఇంటర్లాక్. ఓకే, ఎప్పుడైతే ఓపెన్ పుష్ బటన్ ఇస్తామో అప్పుడు మనకు ఇక్కడ ఓపెన్ పుష్ బటన్ కూడా ఇన్పుట్ తీసుకుందాం. పీబీ అని ఇస్తా, పుష్ బటన్, క్లోజ్ పుష్ బటన్. ఓపెన్ పుష్ బటన్, ఇంటర్లాక్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు, ట్రిప్ కండిషన్, అండ్ ఎమర్జెన్సీ స్టాప్. ఇవి ఇట్లా ఎందుకు ఇస్తున్నా అనంటే ఇవి యాక్ట్ కానప్పుడు మాత్రమే కమాండ్ అనేది వెళ్ళాలి, యాక్ట్ అయితే వెళ్ళదు. ఇది నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ కాబట్టి యాక్ట్ అయినప్పుడు ఇటు నుంచి ఇటు పాస్ కాదు సిగ్నల్ అనేది, అందుకే ఇట్లా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం సెట్ రీసెట్ తీసుకుందాం. నెక్స్ట్ రీసెట్. ఇక్కడ సెట్కి ఏమి ఇవ్వాలి, ఓపెన్ కమాండ్, ఇది క్లోజ్ కమాండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్ పుష్ బటన్, ఇది క్లోజ్ పుష్ బటన్. ఇక్కడ వచ్చేసి సెట్, క్లోజ్ పుష్ బటన్ చేసినప్పుడు డైరెక్ట్ క్లోజ్ కావాలి, క్లోజ్ కమాండ్. ఓకే, నెక్స్ట్ దీనికి బైపాస్గా రీసెట్, ఓపెన్ కమాండ్ అనేది రీసెట్ కావాలి, ఓపెన్ కమాండ్. ఇక్కడ ఓపెన్ కమాండ్ సెట్ అయినప్పుడు క్లోజ్ కమాండ్ రీసెట్ అవుతుంది,
క్లోజ్ కమాండ్ సెట్ అయినప్పుడు ఓపెన్ కమాండ్ రీసెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్లోజ్ పుష్ బటన్ చేసినప్పుడు మాత్రమే క్లోజ్ కమాండ్ సెట్ కావద్దు. ఇంకేం కావాలి? ట్రిప్ కండిషన్ యాక్ట్ అయినా ఎమర్జెన్సీ స్టాప్ అయినా కూడా క్లోజ్ కమాండ్ యాక్ట్ కావాలి. అప్పుడు దీనికి బైపాస్గా ఇంకేమిద్దాం, ట్రిప్ కండిషన్ యాక్ట్ అయినప్పుడు అది రీసెట్ కావాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ ఎమర్జెన్సీ స్టాప్ అయినప్పుడు కూడా క్లోజ్ కమాండ్ అనేది వెళ్ళాలి. ఓకే, ఇది ఇట్లా ఏ ఒక్కటైనా కూడా వెళ్తుంది. ఎందుకు అంటే ఇది మనకు సిరీస్లో లేదు, ప్యారలల్లో ఉంది. అంటే ఆర్ గేట్ ఏ ఒక్కటి యాక్ట్ అయినా కూడా సెట్ అయిపోతుంది, ఇది రీసెట్ అయిపోతుంది. ఇందులో ఇవన్నీ ఎనేబుల్ అయితే మాత్రమే, అంటే ఇది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఇవి డిసేబుల్ ఉన్నా ఏం కాదు, ఇవి రెండు ఎనేబుల్ అయితే మాత్రమే సెట్ కమాండ్ వెళ్తుంది. ఓకే, మనకు అన్నీ వచ్చేసినట్టే ఇక ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. ఓకే, సేవ్ అండ్ కంపైల్. ఓకే, ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ ఏం రాలేదు. ఇప్పుడు దీన్ని మెయిన్ బ్లాక్లో ఎగ్జిక్యూషన్ అనేది చేద్దాం. డ్రాగ్ చేస్తున్నా. ఓకే, వచ్చేసింది. ఓపెన్ ఫీడ్బ్యాక్, క్లోజ్ ఫీడ్బ్యాక్, ఇంటర్లాక్, ట్రిప్, ఎమర్జెన్సీ స్టార్ట్, ఓపెన్, క్లోజ్. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ మనం ఇచ్చుకోవాలి. వచ్చింది కదా, మనం ఇక్కడ ఎట్లా డిజైన్ చేసినామో అట్లనే వచ్చింది సేమ్. కాకపోతే మనం ఓపెన్ అండ్ క్లోజ్ పుష్ బటన్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకు అని అంటే ఇప్పుడు మన దగ్గర నిజంగా కంట్రోలర్ కానీ మనం ఏం రియల్ టైం ప్రాజెక్ట్ చేయట్లేదు, ఈ జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి కంట్రోలర్కి కనెక్ట్ చేయకుండా మనం నార్మల్గా సిమ్యులేట్ చేసి చూస్తున్నాం, మనకు అర్థం కావడం కోసం. ఓకే, ఒకవేళ నిజంగా రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ కనెక్షన్స్ అనేది డైరెక్ట్ రియల్ ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి. రియల్ ఇన్పుట్స్ అంటే ఫీల్డ్ నుంచి వచ్చే ఇన్పుట్స్, మనకు కంట్రోలర్కి వచ్చే ఇన్పుట్స్ డైరెక్ట్ ఇక్కడ ఇచ్చేసుకుంటే కంట్రోలర్ నుంచి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు కంట్రోలర్ కనెక్ట్ చేయకుండా మనం సిమ్యులేట్ చేసి జస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కాబట్టి మనం మెమరీ బిట్స్ అనేది తీసుకుందాం. ఓకే, M0.0 అండ్ M0.1. ఓకే, ఇవి తీసుకున్నా. M0.1, M0.2, M0.2, నెక్స్ట్ M0.3, M0.4, M0.5, M0.6. ఇవి అవుట్పుట్స్ కాబట్టి Q0.0 తీసుకుందాం. Q0.0, Q0.1. ఓకే, వీటిని రీనేమ్ చేద్దాం. ఇప్పుడు Ctrl+Shift+T షార్ట్ కట్. ఇదేంటిది? ఓపెన్ కమాండ్. ఓకే, ఇది వచ్చేసి క్లోజ్ కమాండ్. ఓకే, వీటిని కూడా రీనేమ్ చేద్దాం. ఓపెన్ ఫీడ్బ్యాక్ షార్ట్ కట్ ఇస్తున్నా, FB. ఇది క్లోజ్ ఫీడ్బ్యాక్, ఇది వచ్చేసి ఇంటర్లాక్, ఇది వచ్చేసి ట్రిప్ కండిషన్. ఓకే, ఇది ఎమర్జెన్సీ స్టాప్. ఓకే, ఇది వచ్చేసి ఓపెన్ పుష్ బటన్.
ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి క్లోజ్ పుష్ బటన్. ఓకే, అయిపోయినాయి. దీన్ని ఒకసారి సిమ్యులేషన్ చేసి మనకు ఫంక్షనల్ బ్లాక్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సేవ్, కంపైల్ అండ్ డౌన్లోడ్. నేను ఆల్రెడీ సిమ్యులేషన్ ఓపెన్ చేసి పెట్టుకున్నా, మనకు తొందరనే సిమ్యులేట్ అవుతుంది. మీరు ముందే ఓపెన్ చేసి పెట్టుకోండి, నేను మళ్ళీ మధ్యలో టైం వేస్ట్ ఎందుకని ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నా ముందే. లోడ్. ఓకే, అయిపోయింది. ఒకసారి ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ప్రోగ్రామర్ మోడ్. ఓకే, కొంచెం అన్జూమ్ చేద్దాం. ఇప్పుడు ఏముంది, ఓపెన్ కమాండ్ క్లోజ్ కమాండ్ ఏం లేదు. క్లోజ్ పుష్ బటన్ ఒకసారి ఎనేబుల్ చేద్దాం. కంట్రోల్ F2 షార్ట్ కట్. ఓకే, ఇప్పుడు క్లోజ్ కమాండ్ ఉంది. ఓకే, క్లోజ్ కమాండ్ ఉంది అంటే క్లోజ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఇది మనం ఇంటర్నల్గా ఇప్పుడు మనం ఇస్తున్నాం ఎక్స్టర్నల్గా. ఇది లేదా ఫీల్డ్ నుంచి వస్తే డైరెక్ట్ ఎనేబుల్ అవుతుంది ఇది. ఓకే, ఇప్పుడు ఓపెన్ కమాండ్ వెళ్ళాలి మనం. అప్పుడు ఏం చేయాలి, ఓపెన్ పుష్ బటన్ని ఇవ్వాలి. ఓపెన్ పుష్ బటన్ని ఇస్తాం. ఒక్క నిమిషం, కంట్రోల్ F2. ట్రూ అయింది. ఇక్కడ ఓపెన్ పుష్ బటన్ ఇచ్చినాం, అయినా కూడా ఓపెన్ కమాండ్ రాలేదు. ఎందుకు రాలేదనంటే ఇంటర్లాక్ అనేది ఫాల్స్ ఉంది, అంటే ఆఫ్లో ఉంది, 0. ఇంటర్లాక్ అనేది ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ కమాండ్ వెళ్తుంది. ఓకే, ఒకసారి ఇప్పుడు పుష్ బటన్ని వెనక్కి తీసుకుందాం. ఇంటర్లాక్ ఎనేబుల్ చేద్దాం. ఇంటర్లాక్ ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ పుష్ బటన్ ఇస్తే ఓపెన్ కమాండ్ వెళ్తుంది. చూడండి, ఓపెన్ కమాండ్ ట్రూ, క్లోజ్ కమాండ్ ఫాల్స్. ఓపెన్ కమాండ్ వెళ్ళింది మనకంటే ఓపెన్ ఫీడ్బ్యాక్ వస్తుంది. క్లోజ్ ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది ఫీల్డ్ నుంచి. ఇవి మనం ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఇస్తున్నాం, ఫీల్డ్ నుంచి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎనేబుల్ అయిపోతాయి. ఓపెన్ కమాండ్ వెళ్ళింది. ఓపెన్ కమాండ్ వెళ్ళిన తర్వాత ఏంటి, మనకు ఏమేమి కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇంటర్లాక్ చూసినాం, ఇంటర్లాక్ ఆన్లో లేనిది మనకు ఓపెన్ కమాండ్ అనేది వెళ్ళట్లేదు. చూసినాం, ఇంటర్లాక్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ట్రిప్ కండిషన్ చూద్దాం. ఓకే, ట్రిప్ కండిషన్ ఎనేబుల్ అయినప్పుడు ఓపెన్ కమాండ్ కాదు, క్లోజ్ కమాండ్ వెళ్ళాలి. ఓపెన్ ట్రిప్ కండిషన్ ట్రూ చేసిన, ఓపెన్ కమాండ్ ఫాల్స్ అయింది. క్లోజ్ కమాండ్ ఎనేబుల్ అయింది, అంటే క్లోజ్ కమాండ్ వెళ్ళింది ఫీల్డ్కి. వాళ్ళని క్లోజ్గా ట్రిప్ కండిషన్ అని చెప్పేసి యాక్ట్ కావడానికి క్లోజ్ కమాండ్ అనేది ఎనేబుల్ అయింది. ఓకే, కమాండ్ అనేది లోకల్కి వెళ్ళిపోయింది, అంటే వాళ్ళని క్లోజ్ కమ్మని కమాండ్ వెళ్ళిపోయింది ట్రిప్ కండిషన్ యాక్ట్ అయినప్పుడు. ఇప్పుడు ట్రిప్ కండిషన్ డిసేబుల్ చేద్దాం. ఓకే, ఓపెన్ కమాండ్ ఆన్లోనే ఉంది కాబట్టి ఓపెన్ కమాండ్ వెళ్ళిపోయింది. ఓపెన్ కమాండ్ని విత్డ్రా చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏముంది, ఓపెన్ కమాండ్ ఎనేబుల్ ట్రూలో ఉంది. నెక్స్ట్ ఓకే, ట్రిప్ కండిషన్ కూడా చూసినాం. నెక్స్ట్ ఎమర్జెన్సీ స్టాప్ అయినప్పుడు క్లోజ్ కమాండ్ వెళ్ళాలి. వెళ్తుందా లేదా చూద్దాం. ఎమర్జెన్సీ స్టాప్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ ట్రూ అయిపోయింది. ఏమైంది, ఓపెన్ కమాండ్ ఫాల్స్, క్లోజ్ కమాండ్ ట్రూ. ఎందుకు, ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ని మనకు ఎవరో అక్కడ లోకల్లో ప్రెస్ చేశారు, ఎమర్జెన్సీ కండిషన్ యాక్ట్ అయింది. అప్పుడు ఏం కావాలి, వాల్ అనేది క్లోజ్ కావాలి. ఇక్కడ ఏమైంది, క్లోజ్ ట్రూ వచ్చిందా, అంటే క్లోజ్ అయినట్టు. ఓకే, ఇంటర్లాక్ డిసేబుల్ అయితే ఓపెన్ కమాండ్ వెళ్ళదు. ఓకే, ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్ ఇప్పుడు ఎనేబుల్ అయినా కూడా ఓపెన్ కమాండ్ అనేది వెళ్ళదు. ఒకసారి చూద్దాం. ఓపెన్ కమాండ్ ఎనేబుల్ చేస్తున్నా, ట్రూ, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, ఇంటర్లాక్ అనేది యాక్ట్ అయింది, అంటే ఫాల్స్ ఉంది. ఇది ట్రూ అయితే కమాండ్ వెళ్తుంది. చూడండి, ట్రూ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు పుష్ బటన్ని విత్డ్రా చేస్తున్నా. ఇప్పుడు ట్రిప్ కండిషన్ యాక్ట్ అయినా, ఎమర్జెన్సీ స్టాప్ కండిషన్ యాక్ట్ అయినా కూడా క్లోజ్ కమాండ్ అవుతుంది. క్లోజ్ కమాండ్ అనేది యాక్ట్ అయింది ట్రిప్ కండిషన్ యాక్ట్ అయినప్పుడు.
ఎమర్జెన్సీ కండిషన్ యాక్ట్ అయినప్పుడు కూడా క్లోజ్ కమాండ్ అనేది యాక్ట్ అయింది. ఓకే, ఇది బేసిక్ ఎంఓవి వాళ్ళకి ఇలా చేస్తాం. ఇంకా ఎక్స్టర్నల్ ఏమైనా రిక్వైర్మెంట్స్ కావాలంటే మనం పెట్టుకోవచ్చు. క్లయింట్ అడిగిన దాని ప్రకారం మనం డిజైన్ చేసుకోవాలి ఫంక్షనల్ బ్లాక్ అనేది. ఓకే, ఇది బేసిక్ అన్నట్టు, జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ చెప్పిన. అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా అర్థం కాలేదు, డౌట్ ఉందనంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా. ఓకే, ఇది ఇట్లా అయిపోయింది కదా. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి హెచ్ఎంఐ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇంకేదైనా ఫంక్షనల్ బ్లాక్లో ఏదైనా డయాగ్రామ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను కామెంట్ చేస్తే, లేదు అంటే హెచ్ఎంఐ స్టార్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.